మన భారతీయ సంస్కృతిలో ప్రతి చెట్టుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందులో ఔదుంబర వృక్షం, బిల్వ వృక్షం, అశ్వత్థ వృక్షం ఇలా ఎన్నో శక్తివంతమైన వృక్షాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా అశ్వత్థ వృక్షం గురించి ఈ వీడియోలో చెప్తాను. అంటే రావి చెట్టు. ఇది సాధారణమైన వృక్షం కాదు. ఇది సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాస స్థలం. మూలతో బ్రహ్మరూప, మధ్యతో విష్ణురేవచ, అగ్రతో శంకర, ప్రోక్త అశ్వత్థం పూజయే నరః. అంటే రావి చెట్టు వేరుల వద్ద బ్రహ్మదేవుడు, మధ్యలో మహావిష్ణువు, శిఖరంలో శివుడు నివసిస్తారని శాస్త్రం చెబుతోంది. రావి చెట్టు అంటే ఇది కేవలం వృక్షం కాదు, అది ఒక జీవస్వరూపమైన దేవతా నివాస స్థానం. భారతీయ ధర్మ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన చెట్టు ఇది. హిందూ, బౌద్ధ, జైన మతాల్లో ఈ చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పురాణాల ప్రకారం ఈ రావి చెట్టు యొక్క విశిష్టత చాలా ఉంది. బ్రహ్మదేవుడు, మహావిష్ణువు, శివుడు సాక్షాత్తు కొలువై ఉంటారట. ఆకులలో దేవతాశక్తులు ఉంటాయట. అంతేకాదు, బుద్ధుడు రావి చెట్టు కింద ధ్యానంలోకి వెళ్ళి జ్ఞానోదయాన్ని పొందారట. అందుకే దీన్ని బోధి వృక్షం అంటారట. అలాగే రావి చెట్టు చుట్టూ శనివారం నాడు 108 ప్రదక్షిణలు చేస్తే శని దోషాలు, నవగ్రహ దోషాలు తొలగుతాయట. కొన్ని ప్రాంతాల్లో కన్యలు రావి చెట్టుని పెళ్లి చేసుకుంటారు. ఇది వివాహ యోగం కలిగించడానికి చేసే శాస్త్రీయ ఆచారం. ఈ అశ్వత్థ వృక్షం కింద ధ్యానం చేస్తే చిత్తశుద్ధి, మనోనిగ్రహం, శాంతి లభిస్తాయి. ఇది వాస్తు ప్రకారం పుణ్యస్థలం. దేవాలయాలు, ఆశ్రమాల్లో రావి చెట్టు తప్పనిసరిగా ఉంటుంది. రావి చెట్టు శీఘ్ర పర్యవేక్షణ చేసి దీపారాధన చేయాలి. రావి చెట్టు యొక్క ఆధ్యాత్మిక ఫలితాలు ఎన్నో ఉన్నాయి. శని దోష నివారణ కోసం శనివారం ప్రదక్షిణలు చేయాలి. మనశ్శాంతి కోసము ధ్యానం చేయాలి అశ్వత్థ వృక్షం కింద. అలాగే దీర్ఘ ఆయుష్ కోసము ఈ వృక్షానికి సేవ చేయాలి. ఏ విధంగా సేవ చేయాలంటే చెట్టు మొదల్లో పరిశుభ్రంగా ఉంచుకోవడం, పూజ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. రావి చెట్టు దేవతలు కూర్చోవడానికి అనువైన స్థలం. భక్తులు తాపత్రయాలను పోగొట్టే పతిత పావన వృక్షం ఇది. ఇది భూమిపై నిలిచిన బ్రహ్మాండ శక్తి రూపం. ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి ఒక బ్రాహ్మణుడు పాపాల మధ్య జీవితాన్ని గడుపుతుండగా ఒక ముని అతనికి సూచిస్తాడు. ఓ బ్రాహ్మణ, శనివారం రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయి, నీ పాపాలు తొలగిపోతాయి అని చెబుతాడు. అతడు విధిగా ఆచరిస్తాడు. కొన్ని రోజులలోనే అతని జీవితంలో శాంతి, ఆనందము, సంతోషకరమైన జీవితాన్ని చూశాడు. అశ్వత్థ వృక్షం కావచ్చు, బిల్వ వృక్షం కావచ్చు, లేదంటే ఔదుంబర వృక్షం కావచ్చు, ఇలా ఈ వృక్షాల కింద కూర్చొని ధ్యానం చేయడం అంటే సాక్షాత్తు అది దేవుని ఒడిలో కూర్చొని ధ్యానించడమే. అంత పవిత్రంగా, అంత మనశ్శాంతిగా అనుభూతి లభిస్తుంది. మనం దేన్నైనా అనుభూతితో చేయాలి, అది ఫలితము ఇంకా ఎక్కువ ఉంటుంది. కొంతమంది తెలుసో తెలియక కొన్ని తప్పులైతే చేస్తుంటారు. అంటే వృక్షానికి ఎలాంటి హాని చేయకూడదు, గాయపరచకూడదు. విష్ణు పురాణం, స్కంద పురాణం, గరుడ పురాణం వీటిల్లో రావి చెట్టు యొక్క మహత్యం గురించి చాలా వివరాలు ఉన్నాయి. పితృదేవతలకి ప్రసన్నత కలిగించే వృక్షంగా భావిస్తారు. శివుడు రావి ఆకులలో లింగ రూపంగా దర్శనమిస్తాడని ఒక నమ్మకం కూడా ఉంది. ఎందుకు రావి చెట్టును గాయపరచకూడదు అంటే ఇది దేవతల నివాసంగా భావిస్తారు. రావి చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి చెట్టును గాయపరచడం అంటే దేవునికి హాని చేయడమే అన్న భావన అయితే మనలో కలిగిస్తుంది. కొన్ని గ్రామాల్లో నమ్మకం ప్రకారం రావి చెట్టుని కోసినా లేదంటే పాడు చేసినా కుటుంబాలలో కొన్ని అపశకునాలు కావచ్చు, అనారోగ్య సంఘటనలు కావచ్చు జరుగుతాయని భయపడతారు. పౌరాణిక నిబంధనల ప్రకారం పవిత్ర వృక్షాలను ధ్వంసం చేయడం
పాపకర్మగా పరిగణింపబడుతోంది. ముఖ్యంగా రావి చెట్టు కింద శివుడు ఉంటాడు. కొంతమంది తెలుసో తెలియకో చేసే కొన్ని పనుల వలన పాపకర్మలు అంటుకుంటాయి. శాస్త్రం ప్రకారం వృక్షాన్ని హింసిస్తే వృక్షం హింసయతే యస్తు నసపుణ్యఫలం లభేత్ అంటే వృక్షానికి హాని కలిగించేవాడు పుణ్య ఫలితాన్ని పొందడు అని.